హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి హెల్దీ జ్యూస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దానికి ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, నాకు వీలైతే షేర్ చేయండి. ఓకే, ఈ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అండి. ఏంటి ప్యాక్ ఇలా ఉందనుకుంటున్నారు కదా, మా ఇంటి దగ్గరలో స్టార్ సూపర్ మార్కెట్, దానిలో మనకి ఎంత కావాలంటే అంత. యూజువల్లీ గుమ్మడికాయలు పెద్ద సైజులో ఉంటాయి. సో అవంతా నాకు వేస్ట్ అని అనుకున్నప్పుడు మనం ఎంత కావాలో అంత తెచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది ఉంది, అందుకే ప్యాక్ ఇలా ఉంది. ఈ బూడిద గుమ్మడికాయ ఇదివరకు రోజుల్లో రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ చెట్ల మధ్యలో ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. చూసి చాలా కేర్ చేసేవాళ్ళం కాదు. కానీ మామూలుగా అయితే గుమ్మాలకు కట్టుకోవటము, పూజకి, ఏదైనా ఓపెనింగ్కి ఇలా వాడుతూ ఉండేవాళ్ళు. అంతవరకే నాకు తెలుసు, నా ఒపీనియన్ చెప్తున్నా, అంతవరకు నాకు తెలుసు. రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు ఏంటి కాయలు దేనికి పనికొస్తాయి అని అనుకునేదాన్ని. కానీ మనకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసు డైలీ తాగకూడదండి. డైలీ ఏదైనా సరే అతిగా చేసుకుంటే ఏది మంచిది కాదు. అందుకే వారానికి కంటిన్యూగా ఒక 3 రోజులు గుమ్మడికాయ జ్యూస్, మరొక 3 రోజులు సొరకాయ జ్యూస్, మరొక 3 రోజులు అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపినది ఇలా మనం తీసుకుంటే మనం కొంచెం మన ఆరోగ్యాన్ని మనం మెరుగు చేసుకుంటాం అన్నమాట. సో ఇది కుదురుతుందా అంటే ఓకే, మనం కుదిరించుకుంటే అవుతుంది, లేకపోతే లేదనమాట. సో ఈరోజు హాలిడే కాబట్టి నేను చేస్తున్న మార్నింగ్ తాగటానికి. మామూలుగా అయితే కుదరదు కదండి, మార్నింగ్ లేచి ఇది తాగి వంట చేసుకోవాలంటే ఎక్కడవుతుంది, అవ్వదు. ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు కంటిన్యూగా ఒక 3 days అలా వాడతామన్నమాట. ఎప్పుడు కాదు, రెగ్యులర్గా కాదు, ఎప్పుడన్నా ఒకసారి. ఈ బూడిద గుమ్మడికాయని మనం పీసెస్ లాగా చేసి ఈ మిషన్లో, ఇది జ్యూస్ అంతా ఒకవైపు వస్తుంది, పిప్పు అంతా ఒకవైపు. చూడండి, పిప్పు మొత్తం జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి వాటిలో మళ్ళీ మిక్సీ దానిలో వేసిన వడకట్టటము ఇదంతా ప్రాబ్లం. ఇదైతే వడకట్టే పనే లేదండి. ఈ బూడిద గుమ్మడికాయ వల్ల మనకి ఎన్నో మేళ్ళే కానీ, ఎన్నో లాభాలే కానీ నష్టాలైతే లేవు. దీనిలో అన్ని విటమిన్స్ B1, B2, B3, B5, B6, నెక్స్ట్ C విటమిన్ కూడా దీనివల్ల మనకి వస్తుంది. అంతేకాకుండా మనకు స్టమక్ సంబంధించినవి కూడా చాలా వరకు ఈ జ్యూస్ వల్ల మనకి సాల్వ్ అయిపోతాయి. స్కిన్ కూడా గ్లో అవుతుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఏమవుతుందంటే హార్ట్కి చాలా మంచిదండి. ప్రికాషన్ వైజ్గా కూడా పనిచేస్తుంది. ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని సాల్వ్ చేయడంలో కూడా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగేటప్పుడు టేస్ట్ చాలా వరకు నచ్చదు, ఒక టైప్లో ఉంటుంది. సో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేసుకుంటున్నా. లేదు నాకు సాల్ట్ లేకపోయినా ఓకే అనుకుంటే మాత్రం ప్రాబ్లం ఏమీ లేదు, అలా కూడా తాగొచ్చు. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా, అప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సో అందరి టేస్ట్లు ఒకలాగా ఉండవు కదండి. ఓకే అండి, ఇది ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే